హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చాలా గ్యాప్ వచ్చినట్లుంది కదా. సో మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. సో ఆల్మోస్ట్ 1 వీక్ అయినట్లుంది. రైట్. సో మార్కెట్ గురించి మాట్లాడదాం. సో లైవ్లో ఉంది, నేను రికార్డింగ్ చేస్తున్నప్పుడు టైం వచ్చేసరికి 2:24 అరౌండ్ అవుతుంది. సో మాట్లాడదాం దాని గురించి. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ఎలా ఉంది అని అంటే వెన్నెల్లో వడగాలి అలా ఉంది కదా. సో గ్లోబల్ క్యూస్ అంటే గ్లోబల్ మార్కెట్లో ఉన్న అలజడి వల్ల సో ఈరోజు మన స్టాక్ మార్కెట్ కూడా బాగా ఇంపాక్ట్ అయ్యిందని చెప్పొచ్చు. కానీ రేపటి నుండి మాత్రం ఇలా జరుగుతుంది. అదేంటో వీడియోలో చూద్దాం. అలాగే యుఎస్ ఫెడ్ మీట్ ఉంది. సో ఈరోజు స్టార్ట్ అవుతుంది. సో రేపు అవుట్కమ్ అనేది వస్తుంది. ఆ ఈవెంట్కి ముందు, ఆ ఈవెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఆప్టస్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క స్టడీ లెవెల్స్, కీ అబ్జర్వేషన్ అనేది చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్టస్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వేదాంత డివిడెంట్ అంట. సో డివిడెంట్ అంటే వేదాంత అంటే డివిడెంట్. సో దాని గురించి చూద్దాం. అలాగే టీసీఎస్కి సంబంధించిన అప్డేటు, అలాగే ఎస్కార్ట్స్ కుబోటాకి సంబంధించిన అప్డేటు. సో ఇది గురించి చూద్దాం. టీసీఎస్లో ఫాల్కి కారణం ఏంటో చూద్దాం. మ్యాస్టెక్ ఈ పర్టికులర్ స్టాక్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. అలాగే ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క కథా గమనంతో వీడియోని సింపుల్గానే ఎండ్ చేద్దాం. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి విధిగా మనం ఏంటంటే లైక్ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను మన ఛానల్ని. ఎందుకంటే మన ఛానల్లో ఒక 2-3 వీడియోస్ చూస్తే కనుక మీరు నచ్చి ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చి మీకు ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నిఫ్టీ గురించి చూద్దాం. సో నిఫ్టీ గురించి చూసేటప్పుడు మన ఎకానమీలో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదా ఈరోజు డ్రాప్కి కారణం ఏంటి అని చూస్తే ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్లో ఉన్న అలజడి నిన్న కానీ ఈరోజు కానీ చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ ప్లేస్ చేస్తున్నాను. సో మనం చూస్తుంది స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్. సో టైం అరౌండ్ 2:30 అవుతుంది. సో 24,326 దగ్గర మార్కెట్ నడుస్తూ ఉంది. సో మనకి ఇక్కడ డే చార్ట్ ప్లేస్ చేశానంటే ఏంటంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో అయితే ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినట్లు, అలాగే కొత్త సబ్స్క్రైబర్స్కి ఒక పాయింట్ చెప్తాను. ఎప్పుడు కూడా ఏంటంటే గ్లోబల్ క్యూస్ని ఊహించొద్దు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గ్లోబల్ క్యూస్ డౌన్ అని చెప్పి ఎస్టర్డే ఊహించగలమా? లేదు. కొన్నిసార్లు పాసిబుల్ అవుతుందేమో కానీ మోస్ట్లీ నో. అలాగే సండే అంటే మండే యొక్క అంటే ఎస్టర్డే యొక్క గ్లోబల్ క్యూస్ లిటిల్ బిట్ డౌన్ ఉన్నాయి కదా నిన్న కూడా. సో దాన్ని మనం సండే కానీ లేకపోతే లాస్ట్ ఫ్రైడే కానీ ఊహించగలమా? లేదు. అందుకని ఏమంటానంటే ఎట్లాంటివి మనకి ఊహించినా కూడా మనకి కష్టతరం అవుతాయో అట్లాంటి వాటిని ప్రెడిక్ట్ చేయొద్దు. కానీ మనకి తెలిసిన విద్య ఏంటి అంటే ఓవరాల్గా మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, దాన్ని ఏమంటాం బ్రాడర్ వ్యూ ఏంటి, బ్రాడర్ వ్యూ పిక్చర్ ఏంటి స్టాక్ మార్కెట్లో అంటే ఓవరాల్గా మార్కెట్ పైకి వెళ్ళాలనో కిందకి వెళ్ళాలనో చూస్తుంది ఓవరాల్ డైరెక్షన్. సో మీకు క్లియర్ కట్గా చెప్పాలి అని అంటే పెయింట్లోకి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఓవరాల్ డైరెక్షన్ అంటే ఏంటి అని అంటే చూడండి, బిగినర్స్ ఎట్టి పరిస్థితుల్లో చూడండి, ఇప్పుడు సపోజ్ నేను ఇలా డ్రా చేస్తున్నాను. సో ఓవరాల్గా ఇడిపోతుంది, ఇది అప్ అండ్ డౌన్ అవుతా ఓవరాల్గా ఇడిపోతుంది. సో ఓవరాల్గా డైరెక్షన్ అయితే కనుక ఓవరాల్గా నేను డ్రా చేసింది ఏంటంటే పైకి. సో ఇది బ్రాడ్ పిక్చర్ అంటే. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ఇప్పుడు బ్రాడ్ పిక్చర్ ఏంటంటే ఒక డే డౌన్ అవుతుంది, ఒక 2 డేస్ అప్ అవ్వచ్చు, 2 డేస్ డౌన్ అవ్వచ్చు. బ్రాడ్ పిక్చర్లో ఏదైనా తేడా ఉందా లేదా చూడండి. బ్రాడ్ పిక్చర్ ఏంటి అని అంటే స్టిల్ అప్ ఉంది. సో బ్రాడ్ పిక్చర్ స్టిల్ అప్ ఉంటే ఏంటంటే ఎప్పుడైనా సరే రీటైల్ పీపుల్ మనం చూడాల్సిన థింకింగ్ ఏంటి అని అంటే బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటి అని చూస్తే అప్ ఆ డౌనా చూడండి, అది అప్. మనం ఏంటంటే షార్ట్ సెల్లింగ్ గురించి థింక్ చేయకూడదు. అంటే ఈరోజు గ్లోబల్ క్యూస్ డిప్ అయింది కాబట్టి నిన్న సెల్ చేస్తుంటే బాగుండేదే ఇలా అనిపిస్తుంది.
కానీ బ్రాడ్ పిక్చర్ అప్ ఉన్నప్పుడు ఏంటంటే ఏ మూమెంట్లో అయినా రివర్స్ అవ్వచ్చు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏంటంటే బ్రాడ్ వ్యూ అప్ అన్నప్పుడు ఉన్నపడంగా పైకి వెళ్తుందా అని అంటే వెళ్ళచ్చు. కానీ బ్రాడ్ వ్యూ అప్ ఉన్నప్పుడు యాజ్ ఏ రీటైల్ పీపుల్గా మనం ఇన్స్టిట్యూషన్స్ లాగా మనం బల్క్లో బై సేల్ చేయలేం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏంటంటే బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన థింకింగ్ ఉండాలి. చూడండి, ఇదంతా కూడా ఎడ్యుకేషనల్ లెర్నింగ్. మీకు లైవ్ వెబినార్ల ద్వారా నేను ఈ రీసెంట్ 4 వెబినార్స్లో మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరలా తీసుకుంటాను లైవ్ వెబినార్లు. ఇప్పుడు కుదిరిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వీక్ అప్పుడు కుదురుతుంటాయి కదా, కాబట్టి లైవ్ వెబినార్లు కుదిరినప్పుడు మాత్రం అవి మిస్ అవ్వద్దు. అర్థమవుతుందా? ఈ పాయింట్స్ని నిదానంగా నింపాదిగా చెప్తుంది. అలాగే వీకెండ్ జరిగే వెబినార్లో కూడా నిదానంగా నింపాదిగా మీకు ఎడ్యుకేషనల్గా మీరు నేర్చుకుంటారని. ఎందుకంటే నాలెడ్జ్ అనేది వెపన్. నాలెడ్జ్ ఉండే ఏంటంటే మీరు ఓవర్ ట్రేడ్ చేయరు, ఎక్కడ ట్రేడ్ చేయాలి ఎక్కడ ట్రేడ్ చేయకూడదు మీకే తెలుస్తుంది. ఇది రికమెండేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఎడ్యుకేషనల్గా మీకు చెప్పడం వల్ల మీకు బాగా పనికొస్తుంది, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అలాగే బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చూడాలి. సో అయితే లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అని చూస్తే కనుక మనకి చూడండి, కీ లెవెల్ ఏంటంటే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో 23,866, 23,260 దగ్గర ఉన్నాయి. సో ఈ కింద నియర్ బై ఆర్డర్స్ కనిపించట్లేదు. కానీ మార్కెట్ ఏమో 24,315, 23,866 అంటే మనకి రేపు నైట్ కల్లా ఫెడ్ ఈవెంట్ ఉంది కాబట్టి ఫెడ్ ఈవెంట్లో రేట్ కట్ ఉండొచ్చు అనేది పీపుల్ యొక్క అంచనా. అది కూడా నిజం కావచ్చు 90%. ఏదన్నా ఒక 10% షాక్ ఇస్తే మనం చేయలేం. కానీ ఫెడ్ తాతయ్య పావెల్ తాతయ్య గారు అయితే కనుక రేట్ కట్ ఇవ్వచ్చు అనేది నా అంచనా. కాబట్టి బలం చేకూర్చే అంశాలే. అలాగే రీసెంట్గా సిఆర్ఆర్ కట్ చేయడం అనేది మన ఎకానమీకి బూస్టింగే. అలాగే ఏంటంటే మనకి రీసెంట్గా ఇన్ఫ్లేషన్ డేటా కూడా డిప్ అయింది. చూడండి సార్, సిఆర్ఆర్ కట్ చేయకముందేమో ర్యాలీ అయింది. జీడిపి డేటా మీకు మిస్ మ్యాచ్ అయినప్పుడు జనరల్గా పడిపోతుంది అనుకుంటారు కదా, కానీ స్టాక్ మార్కెట్ ఏమో ర్యాలీ అయింది. సిఆర్ఆర్ డేటా అంటే గవర్నమెంట్ సిఆర్ఆర్ పీపుల్ ఊహించినట్లే సిఆర్ఆర్ కట్ చేసింది కదా, క్యాష్ రిజర్వ్ రేషియో కట్ చేసింది, అది పాజిటివ్. కానీ అక్కడ నుంచి ఏమైనా ర్యాలీ అయిందా? వెళ్ళలేదు. మీకు ఇలాంటి సిమిలర్ ఎగ్జాంపుల్స్ మీకు చాలాసార్లు చూపించాను. న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత మార్కెట్కి మలబద్ధకం, కాన్స్టిపేషన్ అని చెప్పాను. గుడ్ న్యూస్ తర్వాత మార్కెట్ మీరు అనుకున్నట్లు ర్యాలీ అవ్వదు. సో అదే జరిగింది, చూడండి జరిగింది. అలాగే మనకి డిప్ అయితే బయింగ్ జరుగుతుంది అని అంటే, కాబట్టి ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ ఏంటంటే పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. అలాగే ఈ రీసెంట్ లెవెల్ కూడా మనం వెయిట్ చేసాము. ఆ లెవెల్ టచ్ అయ్యి ఎలా బౌన్స్ అయిందో చూశారు మీరు. కానీ హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు రీటైల్ పీపుల్ని నేను ఉన్నపళంగా పైకి వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళకండి, రిస్క్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ ఉంటాను. ఎందుకంటే అదే బాణం వెనక్కి లాగితేనే ముందుకెళ్తుంది, క్యాట్ బాల్ వెనక్కి లాగితేనే వెళ్తుంది. జావెలిన్ త్రో ఉంటుంది కదా, మనం కాస్త వెనక్కి అలా మూమెంట్ ఇచ్చి త్రో చేస్తేనే వెళ్తుంది. ఎస్ఐ కానిస్టేబుల్ ఇట్లాంటి పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, రన్నింగ్ కొట్టిన వాళ్ళు, ఇలా జావెలిన్ త్రోను ఇలా చూసినట్టు తెలుసుంటుంది కదా. కాబట్టి ఏంటంటే మూమెంటం వెనక్కి వస్తేనే వెళ్తుంది. ఒక పులి ఒక అడుగు వెనక్కేస్తుంది అంటారు కదా, అట్లా అనమాట. అట్లాంటి మార్కెటే కానీ బ్రాడ్ పిక్చర్లో తేడా లేదు. కానీ ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ చూసి చాలామందికి బ్రాడ్ పిక్చర్ మారింది అని అనిపించవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ అది కూడా రైట్ అనుకుందాం. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక డిప్కి అంటే ఒక గట్టిగా పడ్డ డిప్కి ఏంటంటే కామన్గా బ్యాడ్ న్యూస్ మ్యాచ్ అవ్వాలని రాకేష్ జున్వాలా గారు చెప్తారు. సో దాన్ని నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసి నేను కూడా చూస్తే ఏంటంటే బ్రాడ్ పిక్చర్ కనుక చేంజ్ అవ్వాలి అని అంటే కామన్గా బ్యాడ్ న్యూస్ రావాలి. మన ఎకానమీ కానీ గ్లోబల్గా ఎకానమీని స్టంబుల్ చేసే ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఏదన్నా ఉందా అని అంటే అట్ ప్రెజెంట్ అయితే లేదు కదా. కాబట్టి ఏంటంటే ఈ ఫాల్ని టెంపరీ డిప్గానే ట్రీట్ చేస్తాను తప్ప బ్రాడ్ పిక్చర్ మారింది అనేలాగా హిట్టింగు లేదు అక్కడ టెక్నికల్గా. అలాగే ఎకనామిక్ కండిషన్ కూడా అది లేదు. కానీ మార్కెట్ ఎగబడి పైకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకని రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ డల్, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం బెటర్గా ఉంటాయి. కానీ ఎగబడి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అందుకనే బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. అట్లాగే మరి 23,866, 23,266 దాకా వస్తుందా అంటే రాకుండా పైకి వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఎక్కడి నుంచి వెళ్తుంది అని అంటే అది రన్నింగ్లో చూడాలి. ఇవాళ అయితే కాదు కాబట్టి కూల్గా ఉందాం. సో ఇవాళ అయితే కాదు కదా, సో హార్డ్లీ ఏంటంటే లాస్ట్ 1 అవర్లో రికవరీ వచ్చిన ఫుల్ రెడ్ క్యాండిల్ కాబట్టి డే ఓపెనింగ్ అయితే బ్రేక్ అవ్వదు, అట్లీస్ట్ ఛాన్సెస్ లో. కాబట్టి ఏంటంటే రేపు మనం రన్నింగ్ మార్కెట్లో చూసుకోవచ్చు ఎక్కడి నుంచి టర్న్ అవుతుంది అనేది. ఆ పాయింట్ కోసం నేను అబ్జర్వ్ చేస్తాను.
సో అర్థమవుతుందా? ఇంత లోతు దాకా రాకపోవచ్చు అని అనుకుంటున్నాను, కానీ ఇన్ఫ్యాక్ట్ ఇంత లోతు దాకా వస్తే బాగుండు. కానీ ఇక్కడ దాకా వస్తుందా, ఇక్కడ దాకా రాకుండా పైకి వెళ్తుందా, మీరు 2 నాలుగులతో మాట్లాడుతున్నారు అని కూడా మీరు అనుకోవచ్చు. మీరు అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే అది మిస్అండర్స్టాండింగ్ తప్ప స్టాక్ మార్కెట్కి రూల్స్ లేవు. ఎందుకంటే రేపు ఏదైనా గ్లోబల్గా ప్యానిక్ అవుతుందా లేదా అనేది మనం ఊహించలేం కదా. కాబట్టి అలాగే రేపు ఒక గ్లోబల్గా ప్యానిక్ అయినా సెల్ ఆర్డర్స్ దొరకపోతే మళ్ళీ ఏంటంటే అక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు. ఎందుకంటే కంటిన్యూగా 2 days డిప్ అయింది కాబట్టి అట్లీస్ట్ 60% ఆఫ్ ది రీటైల్ పీపుల్ ఏంటంటే నెగిటివ్గా మారిపోయి ఉంటారు, 60 to 70%. సో కాబట్టి రేపు ఏ మూమెంట్లో, మార్నింగ్ మూమెంట్లో టర్న్ అవుతుందా, ఆఫ్టర్నూన్ అవుతుందా, అది రన్నింగ్లో చూసుకుంటా మనం చేయాలి. అదృష్టం బాగుండి ఈ లెవెల్కి వస్తే కనుక ఇబ్బంది లేదు. ఈ లెవెల్కి వస్తే కనుక కాలు మీద కాలు వేసుకొని వ్యూ చూడొచ్చు, అప్సైడ్ వ్యూ. అది కూడా ఈ లెవెల్లో ఆర్డర్స్ ఎలా హిట్ చేస్తున్నాయో చూసుకోవాలి. కాబట్టి ఈ లెవెల్కి వచ్చి వెళ్తుంది, ఈ లెవెల్కి రాకుండా కూడా వెళ్తుంది. 2 పాజిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ చూస్తే ఏంటంటే ఈ పాజిబిలిటీస్ మీకు తెలుస్తాయి. మీరేంటంటే మీలో ఎక్కువ మంది ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, పుట్టు కాలు. అందువల్ల ఏంటంటే పడుతుందా పెరుగుతుందా రేపు అది చెప్పమంటారు అనమాట. అలా చేసిన వాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. మీకు చాలాసార్లు చెప్పాను నేను ఆప్షన్స్ గురించి, నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, బాగుపడ్డట్టు చరిత్రలో లేదని. సో సరే, నేను చెప్పింది మళ్ళీ బిలీఫ్ అవుతుంది మీరు నమ్మితే. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చూడండి. అలాగే రాకేష్ జూనవాలా గారు ఆప్షన్స్ మీద ఏం చెప్పారు, ట్రేడింగ్లో సక్సెస్ఫుల్ అయిన పీపుల్ చాలా తక్కువ. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఉన్నారు, కానీ ట్రేడింగ్లో సక్సెస్ అయిన అతి కొద్ది మందిలో రాకేష్ జూనవాలా గారు ఒకళ్ళు. ఆప్షన్స్ మీద తన వ్యూ ఏంటి అని ఇంటర్వ్యూలో ఏం చెప్పారనేది మీరు షార్ట్స్లో వెతకచ్చు, యూట్యూబ్ వీడియోలో వెతకచ్చు. అది మళ్ళీ మీ అబ్జర్వేషన్ తీయండి. కాబట్టి ఓవరాల్గా ఆప్షన్ ట్రేడింగ్ ఎప్పటికైనా, ఆప్షన్ మీరు బై చేసినా సెల్లింగ్ చేసినా ఎప్పటికైనా మీరు క్యాపిటల్ డ్యామేజ్ హెవీగా చేసుకుంటారు, అందులో డౌటే లేదు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, కాబట్టి ఇలా వచ్చి ర్యాలీ అవుతుందా, ఈ జోన్కి వచ్చి జోన్కి రాకుండా వెళ్తుందా, అది నేను కాచు కూర్చుంటున్నాను. కాబట్టి ఎక్కడ టర్నింగ్ అవుతుందో ఆ పాయింట్ని మనం క్యాప్చర్ చేస్తే ఒక 500 to 700 పాయింట్స్ మూవ్ని మనం క్యాప్చర్ చేయొచ్చు, అబ్జర్వేషన్గా ఎడ్యుకేషన్గా నేర్చుకోవచ్చు అనేది నా వ్యూ. ఇది అబ్బాయి నచ్చితే లైక్ చేయండి, సో లేకపోతే లైక్ చేయకండి. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే వదిలేయండి. అదనమాట కథ. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే మంత్లీ ఈటీఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ ఏంటి అనేది నేను కొత్తగా, అదేంటే స్టాక్ మార్కెట్లో ఏం తెలియదు, డీమ్యాట్ అకౌంట్ లేదు అని ఓపెన్ చేసుకుంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పి ఈటీఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో అయితే కనుక ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎప్పుడో నేను ఎడ్యుకేషనల్ వెబినార్స్ నేను చెప్పడం, అలాగే వీడియోస్ ద్వారా కూడా చెప్పాను. మన ఛానల్లో ఈటీఎఫ్ మీద వీడియోస్ ఉంటాయి చాలా. కాబట్టి సో ఆ గైడెన్స్ అనేది ఒకసారి చూడండి అంటాను. ఒకవేళ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నారు, మీకు ట్రేడింగ్ అకౌంట్ డీమ్యాట్ అకౌంట్ లేదనుకోండి, ఒకసారి చూడండి. సో ట్రేడింగ్ అకౌంట్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఓకేనా. 2 కూడా డిస్కౌంటెడ్ బ్రోకర్సే. అలాగే పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, 20 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, నేను లింక్ క్లిక్ చేశాను. ఇట్లా ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. అలాగే యాప్ కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట బిగినర్స్కి, అందుకే ఇవి ప్లేస్ చేశాను అనమాట. కాబట్టి చూడండి. అయితే ఏంటంటే బిగినర్స్ ఆ ఈటీఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాంటి థింగ్స్ చూడాలి, ఎడ్యుకేషనల్ థింగ్స్, అలాంటి వాళ్ళు కొత్త వాళ్ళకి తెలియదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెబినార్లు కండక్ట్ చేస్తూ ఉన్నాను, అలాంటి పోస్టింగ్లు పెడుతూ ఉంటాను అనమాట. కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఏంటంటే మర్చిపోకుండా ఎట్టి పరిస్థితుల్లో మా టీం నెంబర్, ఇక్కడ వాట్సాప్ నెంబర్ అని చూడండి, మా టీం నెంబర్కి మీరు ఐడిని వాట్సాప్ చేయండి, అర్థమవుతుందా, అదనమాట. గ్రూప్లో యాడ్ చేస్తారు మిమ్మల్ని. చూడండి ఫ్రెండ్స్, కొటక్ కార్ని ఎస్కార్ట్స్ కుబోటా గురించి కొటక్ మహీంద్రా వాళ్ళు చేస్తున్న కామెంట్స్ అనమాట. సో డొమెస్టిక్ ట్రాక్టర్ ఇండస్ట్రీ ఆన్ ట్రాక్ టు అచీవ్ మిడ్ సింగిల్ డిజిట్ వాల్యూమ్ గ్రోత్ అని చెప్తున్నారు. సో ఎక్స్పోర్ట్స్ ఏంటంటే రిమైన్ వీక్ అని చెప్తున్నారు. డిమాండ్ ట్రెండ్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్ రిమైన్ వీక్ అని చెప్తున్నారు. ఓవరాల్గా ఏంటంటే ఫోకస్ ఏంటి అని అంటే ఇంప్రూవింగ్ మార్కెట్ షేర్ ఇన్ డొమెస్టిక్ ట్రాక్టర్ ఇండస్ట్రీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. ఎస్కార్ట్స్ కుబోటా ఇప్పుడు టెంపరీగా అక్కడ వీక్ అని కనిపిస్తుంది, కానీ ఎస్కార్ట్స్ కుబోటా మనం గతంలో చాలాసార్లు వ్యూ చూసాము. సో ఎంతలా వ్యూ అనేది పనికొచ్చింది అనేది మీరు చూశారు. ఎస్కార్ట్స్ కుబోటా అంటే కుబోటా అవ్వకముందే ఎస్కార్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసాము. కుబోటా టెక్నాలజీ ఎస్కార్ట్స్కి యాడ్ అవ్వటం, అలాగే ఏంటంటే ఎస్కార్ట్స్కి ఉన్న మ్యాన్ పవర్ కుబోటాకి పనికొస్తుంది. అలాగే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కుబోటాకి లేఅవుట్ ఉంది. కాబట్టి ఎస్కార్ట్స్
కమింగ్ 10 to 20 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్దర్గా కూడా బాగా ఎక్స్పాండ్ అవుతుంది. బ్రాడ్ పిక్చర్ గురించి మాట్లాడుతున్నాను. అలాగే ఎస్కార్ట్స్ మళ్ళీ ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్ ఏదైనా చూడొచ్చా అంటే చూడొచ్చు, కానీ ఎట్ ప్రెజెంట్ కాదు. ఏదైనా డిప్స్లో మనం ఎస్కార్ట్స్ కుబోటాకు సంబంధించిన స్టడీ వ్యూస్ మన ఛానల్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. గతంలో డిస్కస్ చేసినట్లే ఎడ్యుకేషనల్గా మళ్ళీ ప్రోస్ కాన్స్ గురించి మనం మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కాచు కూర్చోండి అని చెప్తాను. చూడండి సార్, వేదాంతకి సంబంధించి వేదాంత బోర్డు వాళ్ళు 4th ఇంటర్మ్ డివిడెంట్. ఇంటర్మ్ డివిడెంట్ అంటే ఏంటంటే 2 ఏజీఎంల మధ్యలో డివిడెంట్ ఇస్తే, ఏజీఎంలో డివిడెంట్ ఇస్తే ఫైనల్ డివిడెంట్ అంటారు. అది పర్ షేర్ 8.5 అంటే ₹8 ₹10 సమర్పించారనమాట. 8.5 రూపాయలు సమర్పించారని చెప్పచ్చు. కాబట్టి వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుందాం. అలాగే థర్డ్ డివిడెంట్ అనౌన్స్మెంట్ ₹20 పర్ షేరు. చూడండి సార్, రికార్డ్ డేట్ ఏంటి అంటే 24th డిసెంబర్ రికార్డ్ డేట్. అంటే అప్పటికల్లా మీకు డిమాట్లో వేదాంతం ఉండాలి ఆ డివిడెంట్కి ఎలిజిబుల్ అవ్వాలంటే. చాలామంది ఏంటంటే ఇప్పుడు కొంటే ఆ డివిడెంట్ వస్తుంది కదా అనుకుంటారు. డివిడెంట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రైస్ కట్ అయ్యి, డివిడెంట్ ఇచ్చినాక ఆ అమౌంట్ ఏమో మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, స్టాక్ ప్రైస్ ఏమో ఆ డివిడెంట్ వాల్యూకి తగ్గట్టు కట్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఇన్వెస్టర్స్ అయితే డివిడెంట్ చూసుకోవడానికి బాగుంటుంది. చాలామంది ఏంటంటే ఆ ఇచ్చిన డివిడెంట్తో మళ్ళీ ఆ స్టాక్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారనమాట, ఎందుకంటే ఆ స్టాక్ ఇచ్చిన డబ్బులే కదా అని. అది గ్రోత్కి ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి పెద్దగా ప్లాన్స్ లేనప్పుడు కంపెనీలు ఎక్కువగా డివిడెంట్లు ఇస్తూ ఉంటాయి అన్నమాట. కంపెనీ ఏదర్ ఏంటంటే బాగా ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారా, అగ్రెసివ్ ఇన్ ద సెన్స్ ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు థింక్ చేస్తున్నారా లేదా, రెవెన్యూ పెంచడానికి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి ఎప్పుడైనా సరే కంపెనీ. అలాగే అలా లేని పక్షంలో కనీసం ఏంటంటే డివిడెంట్లన్నా బాగా ఇస్తానే ఉండాలి. అలా కాని పక్షంలో ఏంటంటే మనం ఆ కంపెనీ గురించి ఆలోచించాలన్నమాట. కాబట్టి సిటీ వాళ్ళు వేదాంతకు సంబంధించిన డివిడెంట్ వ్యూ ఇచ్చారు, ఒకసారి చూడమని చెప్తాను. డివిడెంట్ వేదాంత వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళేమో వ్యూ ఇచ్చారు చూడండి. అలాగే HDFC సెక్యూరిటీస్ వాళ్ళు మ్యాస్టెక్ సంబంధించి ఏంటంటే టార్గెట్ ప్రైస్గా 4,000 ఇచ్చారనమాట. గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. అలాగే మార్జిన్స్ ఎక్స్పాన్షన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. ఒకసారి ఈ పాయింటర్స్ ఒకసారి చూడండి. మ్యాస్టెక్కి సంబంధించి వీళ్ళు చెప్పిన టార్గెట్ అనేది దేని బేస్ చేసుకుంటారంటే బిజినెస్ని బేస్ చేసుకొని ఇస్తారు. ఆ టార్గెట్లకు వెళ్తాయి వెళ్ళకపోతాయి, కానీ మనం చూడాల్సింది ఏంటంటే పాయింటర్స్. ఏ పాయింటర్స్ చూసి ఒక బ్రోకింగ్ కంపెనీ ఇస్తుంది అని అంటే ఇలాంటి పాయింట్స్ చూసి, అంతేగాని సపోర్ట్ రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజ్ వాటిని బట్టి ఏ బ్రోకింగ్ కంపెనీ ఎప్పుడైనా చూసారు మీరు? సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ, మూవింగ్ యావరేజ్, హెడ్ అండ్ షోల్డర్ ఇట్లాంటి పదాలు ఎప్పుడైనా ఒక రేటింగ్ ఏజెన్సీ కానీ, బ్రోకింగ్ కంపెనీ కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కానీ మాట్లాడటం చూసారా మీరు? ఓన్లీ సోషల్ మీడియాలో చూస్తారు అవి అంతే. కాబట్టి అట్లాంటివి ఎవరు కూడా ఏ ఇన్వెస్టరో వాటిని ఫాలో అవ్వరు. అని చెప్పడానికి ఉదాహరణ ఇదొకటి. చూడండి మనసు. అలాగే RVNLకి సంబంధించి రిసీవ్డ్ LOA ఫ్రమ్ మహారాష్ట్ర మెట్రోకి సంబంధించి అనమాట. అది మల్టిపుల్ ఎలివేటెడ్ మెట్రో స్టేషన్స్ విత్ టోటల్ కన్సిడరేషన్ ఆఫ్ ది 270 crores అంట. LOA వచ్చింది అని అంటే అది అయిపోయినట్లే. కాబట్టి RVNLకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చూడండి మనసు. ఆప్టస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక వెబినార్ చెప్తున్నప్పుడు లైవ్ వెబినార్లో ఎవరు అడిగారు, ఆప్టస్ 1 year నుంచి ఎక్కడ ఉందో అక్కడే ఉంది అని. చూడండి సార్, మనం చూడాల్సింది అది కాదు. ఒకసారి ఏంటంటే మనకి ఆప్టస్ గురించి చూస్తే, మనం ఇప్పుడు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా మీరు ఇన్వెస్టర్ అయితే మీరు చూసేది అది కాదు. ఆప్టస్ 1 year బ్యాక్ ఆప్టస్కి రెవెన్యూ ఎక్కడ ఉంది, ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రో అవుతుందా లేదా, నెక్స్ట్ రెవెన్యూ ఎక్కడికి వెళ్ళబోతుంది అది చూడండి. ప్రైస్ తన్నుకు వస్తుంది, అర్థమవుతుందా? అది ఆప్టస్కి 1 year ముందున్న క్రేజ్ ఇప్పుడు ఉండకుండా పోవచ్చు. మీరు చూస్తుంటే కనుక ఆప్టస్ 1 year ముందు సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, అర్థమవుతుందా? కనిపిస్తూ ఉండొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ప్రీమియం నడుస్తుంటాయి. బిజినెస్ పెరిగినా కూడా ఇంత ప్రీమియం కట్ అవటం వల్ల అది అక్కడే ఉంటే కనిపించుండొచ్చు. ప్రైస్ అనేది ఇట్స్ ఊరక అది నెంబర్ అంతే. అంతేగాని ఎప్పుడు కూడా ఏంటంటే బిజినెస్ గ్రోత్ ఉండాలి. కంప్లీట్ 10 yearsలో వాళ్ళ రెవెన్యూ ఎంత చేయగలుగుతారు, సేల్స్ రెవెన్యూ అది చూడండి. అలాగే నెట్ ప్రాఫిట్లు కన్సిస్టెన్సీ ఉన్నాయి, పెరుగుతున్నాయా లేదా. అలాగే ఆప్టస్ అనేది చాలా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. ఆప్టస్ యొక్క స్పెషాలిటీ ఏంటో నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరొకసారి నేను భవిష్యత్తు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్త సబ్స్క్రైబర్స్ కోసం. కాబట్టి ఏ కంపెనీ అయినా సరే ఒక సెక్టార్లో మీరు పట్టుకుంటున్నప్పుడు, అది చూస్తున్నప్పుడు ఆ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటి, కంపేర్ విత్ అదర్ కంపెనీస్తో, ఆ సెగ్మెంట్లో ఉన్న ఆ పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ఈ కంపెనీ హౌ డిఫరెంట్ ఇట్ ఈజ్ అనేది చూడండి.
ఇదే కాదు, ఏ కంపెనీ అయినా సరే, ఏ సెక్టర్ అయినా కానీ. అప్పుడు మీకు ఏంటంటే తెలుస్తాయి మేనేజ్మెంట్ గైడ్లైన్స్లు, రెవెన్యూ, ఆ బిజినెస్ ఎట్లా ఉంది, గ్లోబల్ కండిషన్స్ బట్టి వెళ్తున్నారా లేదా మేనేజ్మెంట్, అది చూడండి. దట్స్ ఇట్. ప్రైసులు తన్నుకు వస్తాయి అబ్బాయి, తన్నుకు రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. సో అలాగే ఆప్టస్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టిల్ మనకి ఆప్టస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎడ్యుకేషనల్ వ్యూ అనేది ఇప్పుడు ఒకసారి డీప్గా స్టడీ చేయమని చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటిన్యూగా ర్యాలీస్ వస్తున్నాయి కదా, కాస్త రీట్రేస్మెంట్ అంతేగాని బ్యాడ్ ఏమి కాదు, పడిందే కానీ చెడింది కాదు టీసీఎస్. అర్థమవుతుందా? ఈ కింద బై ఆర్డర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ బై ఆర్డర్స్ తగిలితే రేపు కానీ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్లో కానీ ఖచ్చితంగా ఏంటంటే మళ్ళీ పైకి వచ్చి బ్రేక్అవుట్ దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. అది కాబట్టి గ్లోబల్గా వరస్ట్ థింగ్స్ ఏదైనా ఉంటే మనం చెప్పలేం, కానీ అన్లెస్ అంటిల్ ఏంటంటే ఈ ఏరియా నుంచి మళ్ళా టీసీఎస్ పైకి వెళ్ళేలాగా నాకు కనిపిస్తూ ఉంది అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇంకా డిప్ వచ్చినా ఇబ్బంది లేదు, ఇక్కడ బై ఆర్డర్స్ బొచ్చుడున్నాయి, ఇవన్నీ బై ఆర్డర్సే కనిపిస్తున్నాయి కదా. ఈ గ్యాప్స్లో బై ఆర్డర్స్ ఉంటాయి, ఆ లాజిక్ అనేది మన వీడియోస్లో చాలాసార్లు డిస్కస్ చేశాం. కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మరొకసారి మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇఫ్ పాసిబుల్ రేపు కానీ లేదా నైట్ చాణక్య స్టార్టర్స్ వీడియోలో కానీ నేను ఈ లాజిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది చేస్తానన్నమాట. అలాగే రిలయన్స్ యొక్క లెవెల్ కూడా కీ లెవెల్లోనే ఉంది, అది దాని గురించి నేను ఈవినింగ్ చాణక్య స్టార్టర్స్ వీడియోలో నేను మాట్లాడతాను. సో అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ. ఈ లెవెల్కి వచ్చి పైకి వెళ్తుందా, లెవెల్కి రాకుండా పైకి వెళ్తుందా, అది కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు. నేను అనుకోవడం అయితే ఈ లెవెల్కి రాకుండానే పైకి వెళ్తుంది. అర్థమవుతుందా? రేపు లైవ్లో ఏ పాయింట్ నుంచి టర్న్ అవుతుంది అనేది మనం చూడాల్సి వస్తుంది. ఈ లెవెల్కి వచ్చి వెళ్తే ఇంకా హ్యాపీ, కానీ ఈ లెవెల్కి రాకుండా పైకి వెళ్తుందా, లెవెల్కి వచ్చి పైకి వెళ్తుందా, అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా అంచనా, నా వైల్డ్గా చెప్పమంటే ఈ లెవెల్కి రాకుండానే పైకి వెళ్తుంది, టర్నింగ్ పాయింట్ని రేపు ఐడెంటిఫై చేద్దాం అనేది చెప్తానన్నమాట. అది ఫ్రెండ్స్ కథ. సో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈరోజు ఏదైనా హైలైటెడ్ స్టాక్స్, హైలైటెడ్ న్యూస్ ఉంటే మీకు ఏదైనా వాటి గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నైట్ చాణక్య స్టార్టర్స్లో వాటికి సంబంధించిన వివరాలు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. అందాక బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.